హలో ఫ్రెండ్స్, ఏ పచ్చడైనా రోట్లో నూరుకుంటే కమ్మగా ఉంటుంది కదా. ఈరోజు మనం గోంగూర పచ్చడిని రోట్లో నూరేద్దాం. వచ్చేసేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఎండుమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకొని ఒకసారి కలుపుకొని లైట్గా వేగిన తర్వాత జీలకర్ర ధనియాలను కూడా వేసి ఎండుమిర్చి మాడకుండా బాగా వేయించుకున్న తర్వాత కొంచెం ఇంగు పౌడర్ని వేసి ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి తీసుకుంటే చల్లారుతాయి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరని ప్యాన్లోకి వేసుకొని ఈ విధంగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే గోంగూరలోంచి వాటర్ వచ్చి గోంగూర సాఫ్ట్గా ఉడికిపోతుంది. గోంగూర కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని రోట్లోకి వేసుకొని సరిపడినంత సాల్ట్ లేదంటే కల్లుప్పుని వేసుకుని మెత్తగా దంచుకున్న తర్వాత 4-5 తెల్లగడ్డ రెమ్మల్ని పొట్టు తీయకుండా వేసుకుని కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత గోంగూరను కూడా వేసి స్పూన్తో ఒకసారి కలుపుకొని దంచుకుంటే గోంగూర బాగా మెదిగిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా దంచుకున్న తర్వాత ఆనియన్ని కట్ చేసి వేయకుండా మొత్తం ఈ విధంగా వేసేసి దంచుకున్నామంటే ఆనియన్ కచ్చాపచ్చగా మెదుగుతుంది. రైస్లో కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గోంగూర పచ్చడిని రోట్లో చేసుకుని వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.